చచ్చిపోయిన గోపిగాడి బతికొస్తామేంట్రా? గవర్నమెంట్ ఏదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు కోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి? మిమ్మల్ని చంపమేంట్రా? అదే మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి. కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చానంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి. గోపిగాడి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు ఊ అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్లాంటి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగాడిని అంటున్నాడో ఊపి లాగుదాం. మీరు వెళ్ళండి. లతమ్మా, సీతమ్మా, ఏడవకమ్మా, ఏడవ. ఏడ్చి మాత్రం ప్రయోజనం ఉంది. నాకంతా తెలుసమ్మా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఎన్ని దారుణాలైనా చేయగలరని మీ అమ్మగారు చనిపోయినప్పుడే నాకు అర్థమైందమ్మా. అంటే మా అమ్మను కూడా మా నాన్నగారు చంపారా? చంపడం అంటే ఏ కత్తితోనో పొడిచి చంపలేదమ్మా. నిజానికి ఈ ఆస్తి అంతా మీ అమ్మగారిదే. మీ నాన్నగారు ఆవిడ్ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయనకు చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలున్నాయని. అయినా మీ అమ్మగారు వాటి గురించి పట్టించుకునేవారు కాదు. అప్పటికి నీకు 4 ఏళ్ల వయసు. ఒకనాడు సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. మీరు నన్ను చిత్రవద చేసినా సరే, చంపినా సరే, ఈ ఆస్తి మీ పేర రాయను. నేను నీ మొగుణ్ణి. సంతకం పెట్టక తప్పదు. అలా రాసిన మరుక్షణం ఈ ఆస్తి అవస్తూ ఏ బజారు మనిషికి మీరు దారపోస్తారో నాకు బాగా అమ్మాయి! ఏమే సంతకం పెట్టవా? పెట్టను. పెట్టవా? పెట్టను. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆస్తి తనకు దక్కనివ్వటం లేదని తెలిసిన మీ నాన్నగారు సీతాదేవి లాంటి మీ అమ్మగారి మీద ఏ భర్త వేయకూడని అపనింద వేశారు. ఏమిటది? పతివ్రతలా పోజెట్టి ఏడిస్తే నువ్వు మంచిదానం అనుకోని సావిత్రి. ఈడితో సంబంధం పెట్టుకున్న పరువు ప్రతిష్టలకి ఎసరెడితే నేను ఊరుకోను. ఆస్తంతా నా పేరు రాసేసి ఈడితో లెగిసిపోయే ప్రోగ్రాం పెట్టుకో. లేదు నాతోనే కాపురం చెయ్యాలనుకుంటే ఆస్తంతా నా పేరును రాసి నువ్వు చేసిన తప్పుని కడుపులో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతాను. ఏమంటావు? మీరు నా మీద నింద వేసినా సరే, నిలువున చంపేసినా సరే, నేను మాత్రం ఈ ఆస్తి మీ పేద రాయను. రాసి దీనికి అన్యాయం చేయలేను. ఎంత మొండికేశారు నిన్ను. ఆ బాధలు భరించలేక మీ అమ్మగారు ఆస్తంతా నీ పేరును రాయించారు. నీ పెళ్ళయ్యే వరకు మీ నాన్నగారు కేవలం దానికి సంరక్షకులుగా ఉండేట్టు, నీ పెళ్ళయిన తర్వాత నీకు నీ భర్తకు మాత్రమే చెందేట్టుగా రాయించారు. ఆ రోజు పిచ్చి పిచ్చి అసలు కలుపుతాను. తలుపు తీనే ఏదైతే చేసుకోవద్దమ్మా. పాప దిక్కులేంది అయిపోతుందమ్మా. అలా మంటల్లో కాలిపోతున్నా మీ అమ్మగారిని నేను రక్షించుకోలేకపోయా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఇంకా ఎన్ని ఘోరాలైనా చేయగలరా? మరి నిన్ను నువ్వెలా కాపాడుకుంటావో ఏమో. తండ్రే కన్న బిడ్డని చంపే కిరాతకుడైతే ఆ బిడ్డ గతి ఏం కావాలి? కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం.